ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? ఈరోజు రెసిపీని మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. సో చాలా టేస్టీగా ఉంటుంది, డెఫినెట్లీ ట్రై చేయండి. ఇక్కడ 1/2 kg మటన్ కీమా అయితే తీసుకున్నాను. నీట్గా వాష్ చేసి పెట్టేసుకోవాలి. దెన్ కొన్ని వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ 4 మీడియం సైజ్ ఆనియన్స్, ఒక 5-6 పచ్చిమిర్చి, అంటే టేస్ట్ కారం మీకు తగ్గట్టు అనమాట వేసుకొని ఇలా కచ్చా పిచ్చాగా మనం పేస్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. మరి ఈ పేస్ట్లా చేస్తే అంత బాగోదు. సో అది అండ్ కొంచెం కరివేపాకు ఎక్కువగానే వేసుకోండి, కొంచెం కాదు, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకా వచ్చేసి ఇది అల్లం వెల్లుల్లి, ఇంకా కొంచెం జీలకర్ర, కొంచెం గసగసాలు, కొంచెం ధనియాలు, ఇవి 3 అవి 2 కలిపి పేస్ట్ చేసుకున్నదనమాట. ఒక 2 స్పూన్స్ తీసుకున్నాను ఈ పేస్ట్ అనేది. సో ఇందులో ఎక్కడ మనం గరం మసాలాలు ఏమి యూజ్ చేయమన్నమాట. సో ఈ విధంగా మనం ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టేసుకోవాలి. వెల్లుల్లిని ఫస్ట్ మనం ఆయిల్లో వేయించి తీసేసుకోవాలన్నమాట బయటికి. సో ఫస్ట్ నేను స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకున్నాను. సో ప్యాన్ ఎలా ఉంది ఏంటి అని మీరు ఏమీ అనుకోవద్దు. సో మనం వాడుతున్న కొద్దీ ఎంత కొత్తవైనా ఇలా అవ్వడం మామూలే కదా. సో మీకు ఆయిల్ సరిపడినంత కర్రీకి వేసుకోండి. ఆ తర్వాత వెల్లుల్లిని ఈ విధంగా వేయించి తీసేసుకోండి. ఆ తర్వాత సో మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్, పచ్చిమిర్చి, ఆ పేస్ట్ని ఈ ఆయిల్లో వేసేసి సిమ్లో పెట్టండి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కానీ హైలో పెట్టారు అంటే త్వరగా అతుక్కుపోతుంది అనమాట ప్యాన్కి. సో అడుగంటుతుంది. అందుకని చెప్పి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా కుక్ చేసుకోండి. ఇందులో నేను కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసేసాను అనమాట. ఇప్పుడు ఇది కొంచెం గోల్డ్ కలర్లో వచ్చేటట్టు ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్లో. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ మసాలా ఏదైతే ఉందో, సో దీన్ని అందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా ఉడుకుతున్నప్పుడు ఆనియన్ పేస్ట్ అనేది, ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అందులో యాడ్ చేసేసుకోవాలి. ఒకవేళ ఇది కాకపోతే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మసాలాస్ ఏమైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను చేసినట్టే టేస్ట్ రావాలి అంటే ఈ విధంగానే పేస్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఓకే, సో యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. సో ఆనియన్ పేస్ట్ కాబట్టి అడుగు అంటుతూ ఉంటుంది, అందుకనే మనం అస్తమాటు గరిటెతో కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేంత వరకు అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కీమాని ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇందులో యాడ్ చేసేసుకుని బాగా మిక్స్ చేయాలి ఆనియన్ పేస్ట్లో. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో వదిలేసాము అంటే దానిలో నుండే వాటర్ వచ్చి మంచిగా ఆ వాటర్తోనే ఒక 70% ఈ కీమా అనేది కుక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇలా వాటర్ అనేది వస్తూ కుక్ అవుతూ ఉంటుంది. వాటర్ వచ్చి ఆ వాటర్ అంతా కూడా కుక్ అయ్యే అంటే మనకి ఇంకా కనిపించకూడదు అనమాట. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ విధంగా కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి కారం ఇంకా ఉప్పు, నేనైతే 3 స్పూన్స్ కారం వేస్తున్నాను. అండ్ నేను రాక్ సాల్ట్ యూజ్ చేస్తాను అనమాట. కల్లుప్పు అంటారు కదా, సో అది యూజ్ చేస్తాను. ఈ కల్లుప్పు వల్లనే కూరలకి మంచి టేస్ట్ వస్తుంది. సాల్ట్ వేస్తే అంత టేస్ట్ రాదనమాట. సో అందుకే నేను ఎక్కువ ఇదే యూజ్ చేస్తాను. ఇది అంతా కలిపి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. చాలా ఎక్కువ వాటర్ వేయొద్దు, అప్పుడు చప్పదనం వచ్చేస్తుంది కూరకి. సో కొంచెం ఒక మీడియం సైజు గ్లాస్ అంత వాటర్ యాడ్ చేసుకుని ఒక 10 మినిట్స్ మళ్ళీ మీడియం ఫ్లేమ్లో మూత పెట్టేసి వదిలేస్తే మనకి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో ఇది మనం కుక్ చేసేటప్పుడు ఒకలా ఉంటుంది, ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఒకలా కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ పైకి తేరుతుంది అనుకున్నప్పుడు ఈ ఫ్రై చేసి పెట్టుకున్న వెల్లుల్లిని ఇందులో యాడ్ చేసేసి
వేసిన తర్వాత మూత పెట్టేసి కొంచెం సేపు మనం కుక్ అవనిస్తే మనకి కర్రీ అనేది ఈ విధంగా రెడీ అయిపోతుంది అనమాట. సో మనకి గ్రేవీగా కావాలి అనుకున్నప్పుడు ముందు చూపించాను కదా ఆయిల్ తేరినప్పుడు, అలా ఉంచేసుకుంటే మనకి గ్రేవీ అనేది ఉంటుంది. ఆనియన్ పేస్ట్ అయితే ఎక్కువ వేసుకోవాలి. మేమైతే రసం కాంబినేషన్ ఇలానే తింటాం అనమాట. సో ఇలాగే రెసిపీని నువ్వుల నూనెతో వండుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో డెలివరీ అయిన వాళ్ళకి అంటే పురటాలు అంటారు చూడండి, వాళ్ళకి కూడా ఇలానే కుక్ చేసి పెడతారనమాట. నేనైతే వేడివేడి రైస్లో కర్రీ వేసుకుని సూపర్ ఎంజాయ్ చేశాను. చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్లీ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి. కాకినాడ సైడ్ రెసిపీస్ ఇంకా బోల్డ్ అని మీతో షేర్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.